హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 2024 జీడీసీ పేపర్ మనం మాట్లాడుకుందాం. ఏఎల్పి సిబిటి 2 జీడీసీ పేపర్ అనేది జరిగింది. సో నాకు తెలిసిన రైల్వేలో వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ పేపర్ని నాకు షేర్ చేశారనమాట. సో ఎలా ఉండిద్ది, ఒక ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, ఒక బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోంచి అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్న ఒక ఐడియా కోసమే నేను ఈ పేపర్ని చేస్తున్నాను. ఓకేనా? సో ఇది దృష్టిలో పెట్టుకొని దీని ఆధారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. 19/6/2024 అంటే లాస్ట్ జూన్లో జరిగిన పేపర్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళు మద్రాసులో రాశారు, అంటే చెన్నై బోర్డు అనమాట. చెన్నై బోర్డులో రాసిన జీడీసీ పేపర్ ఇది. ఓకేనా? సో ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్, ఏమొస్తాయి దీంట్లో? అర్థమెటిక్, రీజనింగ్, జీకే, సైన్స్ అన్నీ ఉంటాయి. కానీ బీఎస్సీ మాత్రమే పట్టుకుందాం మనం. ఓకేనా? లోపల వాళ్ళకి నిర్వహించే పేపర్ వేరుగా ఉండిద్ది అనమాట. మనలాగా పార్ట్ ఏ పార్ట్ బి ప్యాటర్న్స్ ఉండవు అనమాట. ఓకేనా? సో మనకి ఎలాగైనా సరే బేసిక్ సైన్స్ అనే దాని మీద ఒక అవగాహన రావాలి కాబట్టి ఆ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా కష్టంతో ఈ పేపర్ నాకు దొరికింది, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. సో ఈ వీడియో చాలా అందరికీ ఉపయోగపడుద్ది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్వశ్చన్ని నేను ఆన్సర్ చేసే లోపు మీరు పాస్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఆన్సర్ చేయగలరా లేదో చూసుకోండి. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా డ్రాయింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసి సాల్వ్ చేయండి. ఓకేనా? చూద్దాం. మరి ముఖ్యంగా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. చూస్తే నేను ఇంగ్లీషు తెలుగు రెండిట్లోనే ఉంది. ఓకేనా? నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు తెలుగులో కూడా ఉండిద్ది, అది మీరు గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ది డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎయిడ్స్ అన్నాడు. డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి సహా పరికరాల గురించి చెప్పండి అన్నాడు. సెట్ స్క్వేర్స్, ఇది డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్సే. ఇలా సెట్ స్క్వేర్స్ మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ డ్రాయింగ్ షీటు, ఇది కూడా డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంటే. నెక్స్ట్ టెంప్లెట్స్, అవి కూడా అంతే. వేరే వేరే ఉపకరణాలు ఉంటాయి కదా డ్రాయింగ్ వాడుతున్నప్పుడు, క్లిప్లు అలాంటివన్నీ కూడా టెంప్లెట్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో సెట్ స్క్వేర్స్, డ్రాయింగ్ షీటు, టెంప్లెట్స్ ఇవన్నీ కూడా డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లెక్సిబుల్ కర్వ్ కన్సిస్ట్ ఆఫ్ లీడ్ బార్ ఇన్సైడ్ రబ్బర్ విచ్ బెండ్స్ కన్వీనియంట్లీ టు డ్రా స్మూత్ కర్వ్. ఇదిగోండి ఈ పాయింట్ పట్టుకోండి. స్మూత్ కర్వ్ త్రూ ఎనీ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రాయింగ్ ఎయిడ్స్ ఈజ్ అన్నాడు. అంటే ఈజీగా ఫ్లెక్సిబుల్ కర్వ్స్ డ్రా చేయడానికి, స్మూత్ కర్వ్స్ని డ్రా చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అన్నాడు. డివైడరా? కాదు. స్కేలా? కాదు. సెట్ స్క్వేరా? కాదు. మరి ఆన్సర్ ఏంటి? ఫ్రెంచ్ కర్వ్ అనమాట. ఆల్రెడీ నేను ఫ్రెంచ్ కర్వ్ గురించి మీకు బొమ్మ కూడా ఇలా చూపించాను. ఇలా ఫ్రెంచ్ కర్వ్స్ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ కర్వ్స్తో మనం స్మూత్ కర్వ్ని డ్రా చేయొచ్చు అని కూడా మనం డ్రాయింగ్లో మాట్లాడుకున్నాం. ఓకేనా? డ్రాయింగ్ సంబంధించి నేను టోటల్ 10 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా విధంగా ఒక 7 to 8 మార్క్స్ అనేవి గెయిన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ద వ్యూ ఆబ్టైన్డ్ ఆన్ ది వర్టికల్ ప్లేన్ అండ్ హారిజాంటల్ ప్లేన్ ఆర్ కాల్డ్ అన్నాడు. ఇది కూడా మనం ఇలా తీసినప్పుడు ఇదేమో వర్టికల్ ప్లేన్, ఇదేమో హారిజాంటల్ ప్లేన్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు పైనుంచి చూస్తాం, దాని టాప్ వ్యూ అనమాట. దాని టాప్ వ్యూ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద మనం ఏమని పిలుస్తాం? ప్లాన్ అని పిలుస్తాం. అదేవిధంగా ఫ్రంట్ వ్యూ చూస్తాం అనమాట. ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అనేది వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. దీన్ని మనం ఏమంటాం? ఎలివేషన్ అంటాం. అంటే ఫ్రంట్ వ్యూ అనేది వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది, దాన్ని ఎలివేషన్ అనాలి. సో ఫస్ట్ వర్టికల్ ప్లేన్ అన్నాడు కాబట్టి ఎలివేషన్, తర్వాత హారిజాంటల్ ప్లేన్ అన్నాడు కాబట్టి ప్లాన్ అనమాట. సో ఇక్కడ ఇలా పడిందేమో ప్లాన్. ఎప్పుడు ప్లాన్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉండిద్ది, ఎలివేషన్ వర్టికల్ ప్లేన్ మీద ఉండిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎనీ క్వాడ్రిలేటరల్ తీసుకోండి. ఉదాహరణకి నేను స్క్వేర్ తీసుకున్నా, 90 90 90 అన్ని 90 ఉంటాయి. 9 × 4 ఎంత? 360 degrees అనమాట. సో ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ క్వాడ్రిలేటరల్ 360 degrees ఉండిద్ది. ఓకేనా? అదే ట్రయాంగిల్ అనుకోండి 180 degrees ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని మన ఫిగర్స్లో మాట్లాడుకున్నాం. జామెట్రీ ఫిగర్స్లో నేను ఇవన్నీ కూడా
ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ నేను పాలిగాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాలిగాన్స్ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిలరీ వ్యూస్ ఆఫ్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ అన్నాడు. ఆక్సిలరీ వ్యూ ఇది కూడా చెప్పాను నేను. యాక్చువల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిలరీ వ్యూస్ ఎన్ని ఉంటాయి? 1 కాదు, 6 కాదు, 2 కాదు, ఇన్ఫైనైట్ అనమాట. ఇన్ఫినిటీ ఆక్సిలరీ వ్యూస్ ఉంటాయి. ఏంటి యాక్చువల్గా ఆక్సిలరీ వ్యూ అంటే? సహాయక దృక్కోణం అనమాట, కోణం అనమాట, వ్యూ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం, ఇప్పుడు దీన్ని ఇది వాలు ప్రాంతం అనమాట. ఓకేనా? టాప్ వ్యూ చూసినప్పుడు మనం ఫ్రంట్ వ్యూ చూసినా సైడ్ వ్యూ చూసినా కనపడే వాలు టాప్ వ్యూలో కనపడదు. ఇలాంటి వాలు లాంటి ప్రాంతాలు ఈక్వల్గా ఇలా 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 స్ట్రైట్గా కనపడటానికి ఆక్సిలరీ వ్యూస్ బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట. కాబట్టి వాలుగా ఉన్నవి, స్లాంట్గా ఉన్నవి, ఆబ్లిక్గా ఉన్నాయి అంటాం మనం ఇంగ్లీష్లో. ఎంతో కొంత యాంగిల్తో బెండ్ అయి ఉంటాం అనమాట. ఉదాహరణకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టాప్ వ్యూ చూడండి. ఈ గీత అలాగే కనపడుద్ది కదా. పైనుంచి చూస్తే అది ఇలా ఉండిద్ది, ఈ గీతే ఇలా కనపడిద్ది. అలా కనపడటానికి ఇలాంటి ఆక్సిలరీ వ్యూస్ సహాయం చేస్తున్నాయి అనమాట. ఈ ఆక్సిలరీ వ్యూలో చూస్తే వాలుగా ఉన్నవి ఇంగ్లీష్లో, స్లాంట్ అండ్ ఆబ్లిక్గా ఉన్నవి కూడా స్ట్రైట్గా కనపడతాయి. అలాంటివి ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫినిటీ ఆక్సిలరీ వ్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ద యాక్సిస్ ఆఫ్ సిలిండర్. ఇది మనకి లైన్స్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. ద యాక్సిస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఏ స్పియర్ కెన్ బి డినోటెడ్ బై యూజింగ్ అన్నాడు. ఇదిగోండి, ఇది ఒక స్పియర్ తీసుకోండి, మనం దీన్ని ఇలా ఇలా రిప్రజెంట్ చేస్తూ వెళ్తుంటాం, అంతే కదా. ఓకేనా? ఈ లైన్ని ఏమంటాడు అన్నాడు, ద యాక్సిస్, దీన్ని యాక్సిస్ అనాలి. సెంటర్ గుండా వెళ్ళిన లైన్ యాక్సిస్ అనాలి. ఆ యాక్సిస్ లైన్ ఏమని పిలవాలి అన్నాడు. ఏమని పిలవాలి? సెంటర్ లైన్ అని పిలవాలి. సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి సెంటర్ లైన్ అనాలి. సెంటర్ లైన్ ఇలా ఉండిద్ది అనమాట. ఇది 6, ఇది 1, 6, 1, 6:1 లెంత్లో 6:1 గ్యాప్తో ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ లీడర్ లైన్. లీడర్ లైన్ ఏమనాలి? పాయింటర్ లైన్ అనాలని చెప్పాను నేను, పాయింటర్ లైన్. సెక్షన్ లైన్కి ఇంకో పేరు ఏంటి? హ్యాచింగ్ లైన్ అని కూడా చెప్పాను. హ్యాచింగ్ లైన్ ఇలా ఉండిద్ది అనమాట సెక్షన్ లైన్. హిడెన్ లైన్ అంటే ఇలా. ఓకేనా? దీన్ని డాటెడ్ లైన్ అని కూడా పిలవచ్చు, డాటెడ్ లైన్ కూడా పిలవచ్చు. ఆన్సర్ ఏంటి? సెంటర్ లైన్ అనమాట. సో సెక్షన్ లైన్, హిడెన్ లైన్, ఇలా అన్ని లైన్స్ కూడా వివరించాను. సో యాక్సిస్ అనేది సెంటర్ లైన్తో రిప్రజెంట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అన్ అక్యూట్ యాంగిల్ రిఫర్స్ టు అన్ యాంగిల్ బిట్వీన్ అన్నాడు. అక్యూట్ యాంగిల్ అంటే తెలుగులో ఏముంది? అల్పకోణం అనమాట. అల్పకోణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది? 0 to 90 degrees మధ్య ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ అంటారు. 90 degrees ఉందనుకోండి, దాన్ని లంబకోణం, పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనమాట, రైట్ యాంగిల్ అంటారు. నెక్స్ట్, గ్రేటర్ దెన్ 90 లెస్ దాన్ 180 ఈ మధ్యలో ఉందనుకోండి, అబ్యూజ్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఇదనమాట, బాగా గుర్తుపెట్టుకోవాలి. 360 degrees ఏమంటారు? కంప్లీట్ యాంగిల్ అంటారు, లేదా సర్కిల్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు? క్వశ్చన్లో అడిగింది ఏంటి? అక్యూట్ యాంగిల్ అన్నాడు, అంటే అల్పకోణం. ఏ ఆప్షన్ అనమాట, 0 నుంచి 90 మధ్య ఉండిద్ది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్స్ విచ్ నెవర్ మీట్. చూసారా డ్రాయింగ్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో? ఇవన్నీ కూడా డ్రాయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్. పేపర్ కూడా చాలా ఈజీగానే అడిగాడు జీడీసీ పేపర్లో. ఓకేనా? మనకి ఈజీగా ఉండొచ్చు, లేదా హార్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు. ఇలా ఉండిద్ది అని అవగాహన కోసమే చెబుతున్నాను, కానీ దీన్నే ఫిక్స్ చేసుకోవద్దు మీరు, ఇలాగే వచ్చిద్ది అని చెప్పి. ఓకేనా? ద లైన్స్ విచ్ నెవర్ మీట్ అన్నాడు. ఎప్పుడు కలవని రేఖలు మనం ఏమని పిలవాలి? ప్యారల్ లైన్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? ప్యారల్ లైన్స్ అని పిలవాలి. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆబ్లిక్ లైన్స్ అనుకోండి, ఆబ్లిక్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ఎంతో కొంత యాంగిల్తో ఇలా ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి. వర్టికల్ లైన్స్ అనుకోండి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. హారిజాంటల్ లైన్స్ అనుకోండి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, పర్పెండిక్యులర్ లైన్ అనుకోండి ఇలాగా 90 degreesతో ఉండిద్ది అనమాట. ఇది కూడా ఇంటర్సెక్టే, కానీ పర్పెండిక్యులర్గా అనమాట. ఇది ఎంతో కొంత యాంగిల్ థీటా, ఇదేమో ఎగ్జాక్ట్లీ 90 degrees. ఓకేనా? నెవర్ మీట్, ఇంకెప్పటికీ కలవు అనమాట. ఇవి ఇన్ఫినిటీ వరకు ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారల్ లైన్స్. నెక్స్ట్,
ఏ డ్రాయింగ్ యాజ్ 1 పాయింట్ పర్స్పెక్టివ్. 1 పాయింట్ పర్స్పెక్టివ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను నేను. ఏ డ్రాయింగ్ యాజ్ 1 పాయింట్ పర్స్పెక్టివ్ వెన్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 డాష్ ఆన్ ద హారిజాంటల్ లైన్ అన్నాడు. చూడండి 1 పాయింట్ పర్స్పెక్టివ్ అంటే ఒకే కోణం, అర్థమైందా? సో దానికి ఒకే వానిషింగ్ పాయింట్ ఉండిద్ది అనమాట, బి వానిషింగ్ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఎలా ఉండిద్దో. మీరు ఆల్రెడీ ఎవరైతే విన్న వాళ్ళు ఉన్నారో డ్రాయింగ్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? అక్కడ నేను పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్లో చెప్పాను నేను 1 వానిషింగ్ పాయింట్, 2 వానిషింగ్ పాయింట్, 3 వానిషింగ్ పాయింట్, మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ కాల్డ్ యాంగులర్ పర్స్పెక్టివ్. ఇదిగో చూడండి, ఒకే కాన్సెప్ట్లో 2 క్వశ్చన్స్ పక్క పక్కనే అడిగాడు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి 2 యాంగిల్ ప్రొజెక్షన్ అని చెప్పి. ఇదిగోండి ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువును మనం చూసినప్పుడు ఇలా 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 2 కోణాల్లో చూస్తానికి అవకాశం ఉండిద్ది అనమాట. ఇదొక వానిషింగ్ పాయింట్, ఇదొక వానిషింగ్ పాయింట్. 2 వానిషింగ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉండిద్ది. సో దాన్ని 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటారు. ఓకేనా? సో ఇందాకేంటి, ఒక వానిషింగ్ పాయింట్ ఉంటే ఏమో 1 పాయింట్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటే 2 వానిషింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇదిగోండి 1, ఇది 2, మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, if a surface is labeled as SR20 in engineering drawing, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో SR20 అని మెన్షన్ చేస్తే అర్థం ఏంటి అన్నాడు. SR20 అంటే చాలాసార్లు చెప్పాను, రేడియస్సా కాదు, స్పెరికల్ డయామీటర్ కాదు, ఆప్షన్ ఏ అనమాట, స్పెరికల్ రేడియస్. ఇదిగోండి ఎస్, ఇదిగోండి ఆర్. SR అంటే స్పెరికల్ రేడియస్ అని రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగోండి డ్రాయింగ్లో దగ్గర కాన్సెప్ట్ మళ్ళా, ఆర్క్స్ ఆర్ డైమెన్షన్డ్ ఆన్ డ్రాయింగ్ విత్ R12. R12 అని డ్రాయింగ్లో రిప్రజెంట్ చేస్తే దాని అర్థం ఏంటి అన్నాడు. డయామీటరా కాదు, స్పెరికల్ డయామీటరా కాదు, రేడియస్ అనమాట. ఇదిగోండి ఆర్ అంటే ఈ ఆర్, 12 అంటే 12 mm, రేడియస్ ఆఫ్ ఆర్క్ 12 mm అని గుర్తుపెట్టుకోండి. ఎంఎంలో రిప్రజెంట్ చేస్తాం, కొన్నిసార్లు సెంటీమీటర్లో ఇస్తాడు తప్పు, మీటర్స్లో ఇస్తాడు తప్పు, ఎంఎంలోనే ఉండిద్ది, మిల్లీమీటర్స్లోనే ఉండిద్ది, గమనించండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నీటిని ఆర్పే యంత్రాల మీద లేబుల్ రంగు ఏంటి అన్నాడు. తెలుగులో చూసారా, చదివితే కాస్త అర్థం కూడా కావట్లేదు, కానీ ఇంగ్లీష్లో చూడండి, వాట్ ఈస్ ద లేబుల్ కలర్ ఆఫ్ వాటర్ ఎక్స్టింగ్విషర్. వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో ఉండే కలర్ ఏంటి, ఆ సిలిండర్కి మనం రిప్రజెంట్ చేసే కలర్ ఉండేది కదా, ఆ కలర్ ఏంటి అని అడిగాడు. మీకు చెప్పాను నేను ఆల్రెడీ కూడా, రీసెంట్గా మనం మాట్లాడుకున్న ఆక్యుపేషనల్ సేఫ్టీలో కూడా ఉంది. ఓకేనా? ఏ కలర్ వాడతాం, రెడ్ కలర్ వాడతాం. ఓకేనా? బ్లాక్ దేనికి వాడతాం, COTకి వాడతాం. బ్లూ దేనికి వాడతాం, డ్రై పౌడర్కి వాడతాం, డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి. ఎల్లో దేనికి, వెట్ కెమికల్కి అనమాట, వెట్ కెమికల్కి. ఒకవేళ ఫోమ్ అనుకోండి, దానికి మనం ఏం వాడతాం, క్రీమ్ కలర్ లేదా గోల్డ్ కలర్ వాడతాం అనమాట. కానీ ఎగ్జామ్లో మనకి వాటర్ అన్నాడు, సో వాటర్ అనేది ఏ అనమాట. రెడ్ కలర్ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం, అన్నిటికీ రెడ్డే ఉండిద్ది, వాటి లేబుల్ కూడా ఏ కలర్ ఉండిద్ది అనేది మనకు కావాలి. నెక్స్ట్ PPE కిట్ మనం మాట్లాడుకున్నాం కూడా ఆల్రెడీ, దాని మీద క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అన్నాడు. ఇయర్ మఫ్స్ ఉంటాయి, గ్లౌస్ ఉంటాయి, గాగిల్స్ ఉంటాయి. మరి PPE కిట్లో ఉండదేంటి, రైన్ కోట్ అనమాట. ఓకేనా? సేఫ్టీ సూట్ అనేది ఉండిద్ది, కానీ రైన్ కోట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి జీకే క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఓకేనా? సో నేను జీకే క్వశ్చన్స్ని స్కిప్ చేస్తున్నాను, మన సైన్స్కి సంబంధించి BSc మాత్రమే మాట్లాడుతున్నాను. ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వేర్ ఈజ్ RAM లొకేటెడ్ అన్నాడు. ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకేనా? కంప్యూటర్కి సంబంధించి ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఒక PDF పెట్టాను, అది హిందీ వాళ్ళది అనమాట. దాంట్లో చాలా MCQs ఉన్నాయి, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట.
డైరెక్ట్గా క్వశ్చన్స్ చూస్తూ మీరు కాన్సెప్ట్ని నేర్చుకోవచ్చు. కాదు అంటే వైసిటీ బుక్లో మీకు ఫుల్ లెంత్గా ఐటీ లిటరసీ మీద కంప్లీట్గా ఉంది, మీరు కావాలంటే అదైనా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో కంప్యూటర్స్ మీద మాత్రం బేసిక్సే అడుగుతాడు, బేసిక్స్ ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి, ర్యామ్ ఈజ్ లొకేటెడ్ అన్నాడు. ఎక్కడ? ఎక్స్పాన్షన్ బోర్డా? కాదు. ఎక్స్టర్నల్ డ్రైవా? కాదు. ర్యామ్ పోర్టా? కాదు. ఎక్కడ ఉండిద్ది? మదర్ బోర్డ్లో ఉండిద్ది అనమాట ర్యామ్. ఓకేనా. రామ్ అంటే ఏమో రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. మనల్ని అడిగింది ర్యామ్. సో ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనమాట. ఓకేనా. ర్యామ్కి ఇంకో పేరు కూడా ఉంది, ర్యామ్ని డేటా మెమొరీ అంటారు. అదే రామ్ అనుకోండి, రామ్ని ప్రోగ్రామ్ మెమొరీ అంటారు. కంప్యూటర్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. సింపుల్గా వచ్చే 2 మార్క్స్ పోగొట్టుకోకూడదు అంటే బేసిక్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇదిగోండి. ఇది జీకే కిందకి వచ్చింది, సైన్స్ కింద కూడా వచ్చింది అనమాట. ఎన్విరాన్మెంట్ డే అడిగాడు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? జూన్ 5 అనమాట. ఓకేనా. జూన్ 5 గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకేనా. ఎన్విరాన్మెంట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇక్కడ తక్కువ అడిగాడు, మనకి బీఎస్సీలో 2 లేదా 3 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఇదిగోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఫైర్ వాల్? ఫైర్ వాల్ అంటే ఏంటని అడిగాడు. యాక్చువల్గా కంప్యూటర్ భాషలో యాక్చువల్గా ఫైర్ వాల్ అంటే అర్థం ఏంటి? వాల్కి ఫైర్ రాకుండా వాల్ని అడ్డం కట్టాం అన్నట్టు అర్థం అనమాట. అలాగా ఒక నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ను మనం ఏమని పిలవాలంటే కంప్యూటర్ భాషలో ఫైర్ వాల్ అని పిలవాలి. సో నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనమాట. ఇది మనం రాసుకున్న లోడ్ డేటాని కాపాడుతూ ఉండిద్ది. దీనికి ఫైర్ వాల్స్ అంటే ప్యాకెట్ ఫిల్టర్స్ వస్తాయి, సర్క్యూట్ లెవెల్ గేట్వేస్ వస్తాయి, అప్లికేషన్ లెవెల్ గేట్వేస్ కూడా వస్తాయి. సో ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనమాట. ఈ 3 కూడా రకరకాల ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్ ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనమాట. సిస్టమ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కాపాడటానికి అడ్డుగా ఉండిద్ది. వాల్ అంటే అడ్డు అనమాట అది. నెక్స్ట్ జీకో క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వీటిని జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. ఓకేనా. మన టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని నేను అప్లోడ్ చేస్తాను. అన్ని క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూసుకొని మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, మ్యాథ్స్ రీజనింగ్ కూడా. ఎందుకంటే 2024 గత 6 నెలల క్రితం జరిగిన ఎగ్జామ్ కాబట్టి ఏఎల్పి ఎగ్జామ్ ఎలా ఉండిద్ది, అర్థమెటిక్ రీజనింగ్ ఏ లెవెల్లో అడుగుతాడు అన్న అవగాహన కూడా మీకు క్రియేట్ అయ్యిద్ది. ఓకేనా. సో చాలా ఉపయోగం కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఒక అరగంటలో ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. ద యాక్సెలరేషన్ ఇన్ ఏ బాడీ ఈజ్ డ్యూ టు. యాక్సెలరేషన్, ఒక బాడీలో యాక్సెలరేషన్ ఎందుకు వచ్చింది అన్నాడు. యాక్సెలరేషన్ జరగాలంటే ఏముండాలి? ఫోర్స్ అప్లై చేయాలి కదా. ఫోర్స్ లేకుండా ఉండిద్దా? ఓకేనా. ఒక వస్తువు మీద F1 ఫోర్స్ అప్లై చేశాను, ఇక్కడ F2 ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడు వస్తువులో ఎటువంటి చలనం ఉండదు, బికాజ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ కదా. సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్పుడు యాక్సెలరేషన్ 0 ఉండిద్ది. కానీ మనకేమన్నాడు? యాక్సెలరేషన్ ఉంది ఒక బాడీలో అన్నాడు. దానికి కారణం ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ అనమాట. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తేనే యాక్సెలరేషన్ ఉండిద్ది. ఏ ఈక్వల్ టు సంథింగ్. ఒకవేళ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసాం అనుకో, యాక్సెలరేషన్ 0. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫ్లాగ్ పోల్ ఈజ్ యూజ్డ్ ఇన్. ఫ్లాగ్ పోల్ అన్నాడు. నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కూడా, మీకు గుర్తుందో లేదో. నేను సింపుల్ లివర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ పుల్లిని పెట్టి ఇలా జెండా రంగును కూడా మీకు చూపించాను అనమాట. ఫ్లాగ్ పోల్ అంటే జెండా కర్ర అనమాట. సో దానికి మనం ఏం పెడతాం? పుల్లిని పెడతాం. బావి దగ్గర పుల్లి ఎలా ఉండిద్ది? తాడు. ఇదిగోండి, ఇలా పుల్లి తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉండిద్ది కదా, ఇలా పుల్లి ఉండిద్ది కదా, అదే ఇక్కడ ఉండిద్ది అనమాట. సో ఫ్లాగ్ పోల్లో ఉండేది పుల్లి అనమాట. సో పుల్లి ఒక రకమైన సింపుల్ మిషన్. ఓకేనా. ఇవన్నీ కూడా సింపుల్ మిషన్సే, కానీ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఇదిగోండి కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకేనా. మాస్ వాల్యూమ్ డెన్సిటీ చదువుకున్న వాళ్ళు మాత్రమే క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. ఏ స్టోన్ ఈజ్ టైడ్ టు ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్. ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కి ఒక స్టోను వేలాడదీశాను. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్
కింది వాటిలో ఏ కండిషన్లో విల్ ద రీడింగ్ ఆన్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షో లీస్ట్ వెయిట్ అన్నాడు. ఇక్కడ ఒక బరువు మెన్షన్ చేసాం అనుకోండి, ఒక బరువుని ఇలా ఇలా మెన్షన్ చేసుకున్నాం స్ప్రింగ్ బ్యాలెన్స్. ఒక స్ప్రింగ్కి రాయి కట్టి పైన స్ప్రింగ్ బ్యాలెన్స్ పెట్టాను. ఎప్పుడు ఆ రాయి యొక్క బరువు చాలా లీస్ట్ వెయిట్ చూపించింది అని అడిగాడు. ఎప్పుడు చూపించింది? వెన్ ద స్టోన్ ఈ సస్పెండెడ్ ఇన్ ఎయిరా? కాదు. వెన్ ద స్టోన్ ఈజ్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఇన్ ద వాటరా? కాదు. వెన్ ద స్టోన్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటరా? కాదు. వెన్ ద స్టోన్ ఈజ్ కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్ బేకర్. ఇది రైట్ ఆన్సర్. నీరు తీసుకున్నప్పుడు నీటి పైన పెట్టిన, ఎయిర్లో పెట్టిన, సగం ముంచిన వస్తువు బరువు తక్కువగా అనిపించదు, నీటిలో పూర్తిగా మునగాలి. ఎప్పుడైతే ఒక వస్తువుని పూర్తిగా నీటిలో ముంచుతామో అది తేలిగ్గా ఉండిద్ది. మనం మాట్లాడుకున్నాం కదా, మామూలుగా ఉన్నప్పుడు నేల మీద మనిషి బరువు ఎక్కువ ఉంటాడు. వెన్ హీ గోస్ ఇన్ వాటర్లోకి వెళ్ళినప్పుడు బరువు తక్కువ అయింది, ఓకేనా అని మాట్లాడుకున్నాం. సో కంప్లీట్లీ సబ్మెర్జ్డ్గా ఉన్నప్పుడు ఆ రాయి యొక్క బరువు ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్లో చాలా లోగా చూపిస్తూ ఉండిద్ది. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, వెరీ కాన్సెప్చువల్ అనమాట. కొన్నిసార్లు ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా వస్తాడు. మనం ఆల్రెడీ దీన్ని మాట్లాడుకున్నాం. ఎవరైతే మాస్ వాల్యూమ్ డెన్సిటీ క్లాసులు 3 రోజులు జాగ్రత్తగా విన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, ఐడెంటిఫై ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అన్నాడు. చూడండి, సౌండ్ అనలేదు. యాక్చువల్గా సౌండ్ని మనం డెసిబల్స్లో కొలుస్తాం, ఓకేనా, కానీ అక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ అన్నాడు. యాక్చువల్గా స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే మనకి డెసిబల్స్కు మెన్షన్ చేయొచ్చు, కానీ ఆప్షన్స్ అనుగుణంగా వెళ్ళాడు. వాట్స్ అంటే పవర్, వోల్ట్స్ అంటే వోల్టేజ్, హెడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీ, మిగిలిపోయింది ఏంటి? మ్యాక్ అనమాట. ఓకేనా, మ్యాక్ వాల్యూస్తో కూడా మన స్పీడ్ ఆఫ్ ది సౌండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మ్యాక్ వాల్యూ 1 ఉందనుకోండి, ఒక రకమైనవి ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్, సూపర్ సోనిక్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. రాకెట్స్, మనం మాట్లాడే మిసైల్స్, ఇన్ఫ్రాసోనిక్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్స్, ఈ మిసైల్స్ అన్ని మ్యాక్ వాల్యూ అనమాట. ధ్వని వేగం కన్నా ఎంత వేగంతో వెళ్తున్నాయి అన్న ఆధారంగా వాటిని స్పీడ్ని మెజర్ చేస్తారనమాట. ఆ ఉద్దేశంలో స్పీడ్ ఆఫ్ సౌండ్ని మ్యాక్తో మెజర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఫైండ్ ద వర్క్ డన్ అని అడిగాడు. వర్క్ డన్ కిలో జౌల్స్లో అడిగాడు. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? 750 న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 16 మీటర్లు అనమాట. ఓకేనా. సో 75 ఇంటూ 16, 16 × 5 80, 16 112, 112 × 8 120 అనమాట. పక్కన 0 ఉండిద్ది. ఓకేనా. సో 12,000 జౌల్స్ అని చెప్పొచ్చు, లేదా 12 కిలో జౌల్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఎక్కడుంది? బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆల్రెడీ కిలో జౌల్స్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ 12 టిక్ చేస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్. వెయిట్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్ అనమాట. యాక్చువల్గా వెయిట్కి అందరూ కేజీ అనుకుంటూ ఉంటారు, కాదు న్యూటన్. వెయిట్ కూడా ఒక రకమైన ఏంటి? ఫోర్స్ అనమాట. M × G గుర్తుపెట్టుకోండి. కిలోగ్రామ్ అంటే మాస్ అనమాట. పాస్కల్ అంటే ప్రెషర్. జౌల్ అంటే తెలుసు, వర్క్కి, ఎనర్జీకి, హీట్ కూడా దాంట్లో కొలుస్తూ ఉంటారు. ఓకేనా. హీట్కి సీజియస్ యూనిట్ ఏంటంటే క్యాలరీ అనమాట. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవన్నీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెటల్ హ్యావింగ్ లోయెస్ట్ థర్మల్ కండక్టివిటీ. ఏ మెటల్కి? మెటల్ అన్నాడు. సో ఆప్షన్స్ అన్ని మెటలే ఉంటాయి. లోయెస్ట్ థర్మల్ కండక్టివిటీ గుర్తుందా? థర్మల్ కండక్టివిటీ మనం మాట్లాడుకున్నాం, K అని రిప్రజెంట్ చేసాం. అయితే వాడు మెటీరియల్ అడిగాడు. థర్మల్ కండక్టివిటీ తక్కువగా ఉన్న మెటల్ ఏంటి అన్నాడు. మెర్క్యూరీ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఎక్కువగా ఉండేది ఏంటి అంటే సిల్వర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉండేది ఏంటి? సిల్వర్. తక్కువ ఉండేది స్టీల్, బ్రాంజ్ అనమాట. స్టీలు, బ్రాంజ్. ఆప్షన్స్లో అవి ఇవ్వలేదు కదా, వాటికన్నా తక్కువ ఉండేది మెర్క్యూరీ. సో మెర్క్యూరీకి లో K వాల్యూ ఉండిద్ది, సిల్వర్కి K వాల్యూ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్? సింపుల్, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. ఓకేనా. ఇదిగోండి ఆప్షన్. డి కాదు, బి ఆప్షన్ అనమాట. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ అనమాట. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. యావరేజ్ స్పీడ్ మనం ఏమన్నాడు? సగటు అన్నాడు, కాబట్టి యావరేజ్ తీసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో సాల్వ్ చేస్తున్నాం కదా, ఇంగ్లీష్ చూద్దాం. If the velocity of a moving car charging at a uniform rate, its initial velocity is 10 meter per second square second, u equal to 10 meter per second, and its final velocity 18 meter per second, v equal to 18 meter per second. Find its average velocity అన్నాడు. u plus v by 2. u plus v అంటే ఎంత? 10 plus 18, 28 by 2 ఎంత వస్తుంది? 14. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 39th వన్ ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నాడు. ఓకేనా? డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్, డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ వేయాలని చెప్పాను. డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత? ఏ శాంపుల్ ఆఫ్ గ్రానైట్ ఇచ్చాడు ఇక్కడ 2.5. గ్రానైట్ ఒక డెన్సిటీ 2.5. వాటర్ డెన్సిటీ ఎంత? 1. సో ఇచ్చిన ఆబ్జెక్ట్ ఏదైనా కానీ దాని డెన్సిటీని వాటర్ డెన్సిటీతో భాగిస్తే మనకు వచ్చేది ఏంటి? స్పెసిఫిక్ డెన్సిటీ, ఐ మీన్ స్పెసిఫిక్ గ్రావిటీ. 2.8 ఇస్ ద ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. మనం ఆల్రెడీ స్పెసిఫిక్ గ్రావిటీ గురించి మాట్లాడాను నేను. మాస్ వాల్యూమ్ డెన్సిటీలో దీని గురించి క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ జౌల్ నియమం, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటారు. చూడండి, హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ అనమాట. ఓకే, హీట్ డిసిపేషన్, హీట్ డిసిపేషన్ గురించి చెప్పేదే జౌల్స్ లా. ఒక వస్తువు కొంత పవర్తో రన్ అవుతున్నప్పుడు కొంత సమయానికి దాని నుంచి ఎంత హీట్ జనరేట్ అయ్యింది, విడుదలయ్యింది, లాస్ అయ్యింది అన్న ఉద్దేశంలో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ మాట్లాడుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ క్వశ్చన్ చేయలేరు అనమాట. ఓకేనా? చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో కావాలంటే మీరు ఇప్పుడు పాస్ చేసి చేయండి. మీ అందరికీ ఆన్సర్ తప్పు వచ్చింది. సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు, యూనిట్స్ మీద బాగా ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. కావాలంటే పాస్ చేసుకొని చేసి చూసుకోండి, మీకు వచ్చిద్దో రాదు మీకే అర్థమైద్ది. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ 5 liters ఆఫ్ వాటర్ హ్యావింగ్ మాస్ 5 kg అన్నాడు. డెన్సిటీ అడిగాడు. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత? 5 kg. వాల్యూమ్ ఎంత? 5 liters. కొట్టేస్తాం, 1 వచ్చింది. ఆన్సర్ రాంగ్. 1 ఎక్కడ లేదు కదా. చూసారా, అందరూ ఇలాగే చేస్తారు, కానీ ఇలా చేయకూడదు. ఏంటయ్యా చేసిన తప్పంటే చూడండి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత? 5 kgs. వాల్యూమ్ ఎంత? లీటర్స్లో ఇచ్చాడు, కానీ యూనిట్స్లో చూసారన్నీ మీటర్ క్యూబ్ ఉంది. నీకేమో లీటర్స్లో ఇచ్చాడు, క్వశ్చన్లో వాల్యూమ్, కానీ మీటర్ క్యూబ్లో మార్చాలి. అంటే 1 లీటర్ అంటే 0.01 మీటర్ క్యూబ్ అని నీకు ఐడియా ఉండాలి, లేకపోతే నువ్వు సాల్వ్ చేయలేవు. ఓకేనా? సో ఎందుకంటే వాడు లీటర్స్లో ఇచ్చాడు, యూ నీడ్ టు కన్వర్ట్ అండ్ మేక్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ప్రాబ్లం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చేయాలన్నమాట. ఓకేనా? సో 1 లీటర్ 0.01 మీటర్ క్యూబ్ అంటే 5 లీటర్లు అంటే ఎంత? 0.05 మీటర్ క్యూబ్ అనమాట. ఇప్పుడు మీటర్ క్యూబ్ రాయాలి. 0.05 ఇంటూ 1000 కొట్టాను పాయింట్స్ పోవడానికి. అప్పుడు 5 ఇంటూ 1000 బై 5. 5 క్యాన్సిల్ చేస్తే 1000 అనమాట. సో 1000 ఎక్కడుంది? ఇదిగోండి 1000. అడవుల్లో అందరూ ఇది పెడతారు, బి పెడతారు, రాంగ్ అనమాట. ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? 1000 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టిఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటారు. ఇది హై లెవెల్ అండి, అసలు ఇంటర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? ఫిజిక్స్లో ఇంటర్ లెవెల్ క్వశ్చన్కి వెళ్ళి అడిగాడు. ఇలాంటివి ఎక్కువ అడగడు, ఏదో 1-2 కనపడుతూ ఉంటాయి. చూడండి, వచ్చింది కాబట్టి సందర్భంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టిఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇది మనకి హీట్ అండ్ టెంపరేచర్లో చదువుతూ ఉంటాం అనమాట. దీని అర్థం ఏంటి అంటే, 1 యూనిట్ మాస్ ఉన్న వస్తువుని తీసుకోండి, అదొక బ్లాక్ బాడీ అనుకోండి. 1 యూనిట్ మాస్ ఉన్న ఒక వస్తువు, ఒక బ్లాక్ బాడీని తీసుకుంటే దానికి కొంత సమయంలో 1 యూనిట్ టైం స్మాల్ టీ అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఉండే ఆ హీట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴ అనమాట. టెంపరేచర్కి 4 రెట్లు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. అంటే ఒక వస్తువు, యూనిట్ మాస్ ఉన్న వస్తువు, అదొక బ్లాక్ బాడీ. ఒక బ్లాక్ బాడీ అయిన యూనిట్ మాస్ వస్తువు
యూనిట్ టైంలో అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర విడుదల చేసే రేడియేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴ ఉండిద్ది అనమాట. అది పోవటానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాడు. దాన్ని గామా అని ఇలా చూపించాలన్నమాట. సో గామా కాదు, సారీ సిగ్మా అని చూపించాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్టిఫ్మాన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఒక యూనిట్ బ్లాక్ బాడీ యూనిట్ టైంలో అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర విడుదల చేసే రేడియేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్కి 4 అనమాట, అంత అనమాట. ఓకేనా, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, ఇది సిగ్మా. తేడా ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది సిగ్మా అనమాట. ఓకేనా, ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను, లీనియర్ ఎక్స్పాన్షన్స్లో వస్తాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ అన్నీ జీడీసీ పేపర్ కాబట్టి కాస్త ఈజీగా ఉన్నాయి. మనకు అలా ఉండవు, అంత ఈజీగా అనుకోవద్దు. సింపుల్గా ఉంది కదా అని తేలిగ్గా తీసుకోవద్దు, దెబ్బ అయిపోతారనమాట. జాగ్రత్త చూడాలి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఒక అవగాహన కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరు అడుగుతున్నారని పేపర్ ఒకటి అవైలబుల్గా దొరికిందని. నెక్స్ట్, వర్క్ డన్ టు మూవ్ ఏ 2 కూలంబ్ ఆఫ్ చార్జ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 volts. సో W = V × Q. వోల్టేజ్ అంతా 10 volts, Q అంతా 2 coulombs. 2 coulombs ఛార్జ్ని జరపడానికి 10 volts అప్లై చేయాలి. అప్పుడు ఇది వర్క్ అనమాట. సో 20 joules. ఆప్షన్ ఎక్కడుంది? సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగోండి, యూనిట్స్ మీద క్వశ్చన్ అడుగుతుంటాడని చెప్పాను కదా. మన ఇంట్లో కాలే యూనిట్స్ ఏమనాలి? కిలో వాట్ అవర్ అన్నా, 1 కిలోవాట్ అవర్ అన్నా, 1 యూనిట్ అన్నా ఒకటే అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. చూడండి, an electric heater of rating 1000 watts, ఓకే, 1000 watts ఇంటూ ఎన్ని అవర్స్? 20 hours. ఎన్ని డేస్? 5 days అనమాట. ఓకేనా, సో వాట్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ బై 1000 అనమాట. ఇలా సాల్వ్ చేయాలి. అప్పుడు మనకు ఒక యూనిట్లో మారిద్ది అనమాట. ఇచ్చిన వాట్స్ రాసుకున్నాను, 20 hours రాసుకున్నాను, 5 days రాసుకున్నాను, బై 1000 చేయాలి. ఈ 1000 క్యాన్సిల్ చేస్తా. 20 × 5 ఎంత వచ్చింది? 100. సో 100 కిలోవాట్ అవర్ లేదా 100 యూనిట్స్ అనమాట. ఓకేనా, సో 1000 watts ఉన్న ఎలక్ట్రిక్ హీటర్ని 20 రోజుల పాటు 5 days 5 రోజులు 20 గంటల తరపున రోజు వాడాను. అంటే మొత్తం 100 గంటలు వాడాను అనుకో, అమ్మో ఇదిగోండి 100 యూనిట్లు కాలిద్ది. 100 యూనిట్లు అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అనమాట. హీటర్ని ఎలా పడితే అలా వాడకూడదు. ఓకేనా, రేటింగ్ ఎక్కువ ఉన్న హీటర్స్ని వాడితే ఎక్కువగానే కరెంట్ కన్జంప్షన్ జరిగిద్ది, ఎక్కువగానే కరెంట్ బిల్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్? తలతన్యత ఒక యూనిట్ ఏంటి అన్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్ అనమాట. ఫోర్స్ బై లెంత్, ఫోర్స్ అంటే న్యూటన్, లెంత్ అంటే మీటర్, Nm/m. ఇదిగోండి, హడావుల్లో ఈ బై చూసుకోకుండా పెట్టేస్తూ ఉంటాం, జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇలాగా Nm కూడా ఇస్తూ ఉంటాడు, అది ఇంటూ అనమాట. మనం ఫార్ములాలో బై తీసుకున్నప్పుడు యూనిట్స్లో కూడా బై ఉండిద్ది అనే సింపుల్ కామన్ సెన్స్ అనేది మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే దెబ్బతింటాం. ఓకేనా, Nm/m గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ R = ρl/a. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, దాని మీద క్వశ్చన్ అనమాట. లెంత్ మీద పడిద్ది, ఏరియా మీద పడిద్ది, నేచర్ ఆఫ్ మెటీరియల్. ఇదిగోండి, ఈ రో అంటేనే నేచర్ ఆఫ్ మెటీరియల్ అనమాట. సో లెంత్ మీద, నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద, ఏరియా మీద, ఈ మూడింటి మీద రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయ్యిద్ది. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. నేను ఆల్రెడీ ఎలక్ట్రిసిటీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. వోల్ట్మీటర్ హెల్ప్స్ టు మెజర్. వోల్ట్మీటర్ ఎందుకు? వోల్ట్మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి. ఓకేనా, వోల్ట్మీటర్ని ఎప్పుడు కూడా మనం ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా, వోల్ట్మీటర్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? ఇన్ఫినిటీ ఉండిద్ది, మనం మాట్లాడుకున్నాం. అది అమ్మీటర్కి అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉండిద్ది. అది సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా, సిరీస్లో కరెంట్ సేము, వోల్టేజ్లో ప్యారల్లో వోల్టేజ్ సేము అన్న విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా స్టేట్స్ దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు. సో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్.
సో కాన్స్టెంట్ పోవడానికి V ఈక్వల్ టు I ఇంటూ ఆర్తో మల్టిప్లై చేస్తాం. సో ఇది ఎలా ఓమ్స్లా ఇప్పుడు ఎక్కడ పనిచేసిద్ది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పనిచేసిద్ది. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసింది అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మిషన్ అన్నాడు. పుల్లీ సింపుల్ మిషనే, వెడ్జ్ సింపుల్ మిషనే, లివర్ సింపుల్ మిషనే, రిఫ్రిజిరేటర్ కాదు. ఫ్రిడ్జ్ ఎంత పద్ధతి, అది సింపుల్ మిషన్ ఎలా అయింది. నెక్స్ట్, ఏ గ్రూవ్డ్ వీల్ విత్ ఏ రోప్ అరౌండ్ ఇట్ ఈజ్ ఏ అన్నాడు. ఏ గ్రూవ్డ్ వీల్ ఇలా గ్రూవ్గా ఉందన్నమాట, మధ్యలో చెక్కినట్టు కనపడుతూ ఉండిద్ది. ఇలా త్రాడ్ ఉందన్నమాట. విత్ ఏ రోప్, ఏ గ్రూవ్డ్ వీల్ విత్ ఏ రోప్ ఈజ్ కాల్డ్ లివరా కాదు, స్క్రూవా కాదు, వెడ్జా కాదు, ఏంటది, పుల్లి అనమాట. ఓకేనా. బావి దగ్గర, జెండా పోల్ దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా, అది పుల్లి అనమాట. ఓకేనా. సో 50 క్వశ్చన్స్ వరకు ఉన్న BSc క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సైన్స్ టాపిక్ కాబట్టి సైన్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. దీంట్లో ఉన్న జీకే క్వశ్చన్స్ మనకి జీకే అడగడు, కానీ GDC పేపర్లో అడిగాడు, అది మనసులో పెట్టుకోండి. క్వాంట్, అదేవిధంగా రీజనింగ్ 51 నుంచి ఇగో క్వశ్చన్స్ అన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. సో 51 నుంచి మిగతా 100 క్వశ్చన్స్ కూడా అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ ఎలా ఉంటాయో ఒకసారి చూసుకోండి. 6 నెలల క్రితం జరిగిన పేపర్ కాబట్టి మీకు ఎంతో కొంత అవగాహన క్రియేట్ అయ్యిద్ది. అది మిమ్మల్ని ఎలా ఒకలా మీకు ప్రిపరేషన్లో ఉపయోగపడుతూ ఉండిద్ది. ఇక్కడ చూసుకొని ఇలా అడుగుతున్నాడు అన్న అవగాహనకు వచ్చి ప్రిపరేషన్ స్టైల్ అనేది ఈ 10 రోజులుగా మార్చుకున్న మీకు మార్క్స్ అనేవి ఒక 5 నుంచి 10 వరకు మారే అవకాశం ఉంది. ఓకేనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మెల్లిమెల్లిగా హీట్ అండ్ టెంపరేచర్ని అవగొట్టాను, అదేవిధంగా స్పీడ్ అండ్ వెలాసిటీని, వర్క్ పవర్ ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని కూడా ఎగ్జామ్ జరిగే లోపు పెడతానికి ట్రై చేస్తా. మీరు వెళ్ళే ముందు చూసుకున్నా మీకు చాలా చక్కగా గుర్తుంటాయి. ఓకేనా. ఇక్కడతో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.